నటుల జీవితాలు బయటకు కనిపించినంత కలర్ఫుల్ గా ఏముండవు. నిత్యం డబ్బు చుట్టే వారి సంబంధాలు తిరుగుతాయి. బయట వారి సంగతి పక్కన పెడితే డబ్బు కోసం సొంత వారి చేతిలోనే అనేక రకాలుగా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కోవలో బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూడా చేరింది. అదిలో ఒక సుందరిగా ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకున్న శ్రీదేవి 1963 ఆగస్టు 13వ తేదీన తమిళనాడు శివకాశిలో జన్మించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ శ్రీదేవి స్క్రీన్ షేర్ చేసుకుంది. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ లాయర్ గా పనిచేసేవాడు. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అనే చెల్లి, సతీష్ అనే సోదరుడున్నాడు. శ్రీదేవి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తల్లి రాజేశ్వరి అప్పట్లోనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవారు. అదే సమయంలో ఆమె వివాహితుడైన తమిళ న్యాయవాది అయ్యప్పన్తో ప్రేమలో పడింది. అప్పటికే అయ్యప్పన్కు 2 పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి సినిమాల్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న తరుణంలోనే రాజేశ్వరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. తల్లి అంటే అమితమైన ప్రేమ ఉన్న శ్రీదేవి ఆమెను రక్షించుకునేందుకు ఆపరేషన్ కోసం విదేశాలకు తీసుకెళ్లింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతో ట్యూమర్ ఒక చోట ఉంటే మరో చోట ఆపరేషన్ చేయడంతో రాజేశ్వరి చనిపోయింది. ఆ సమయంలో శ్రీదేవి జుదాయి అనే చిత్రంలో నటిస్తోంది. తల్లి చితికి తానే నిప్పంటించింది. హీరోయిన్ గా బాగానే సంపాదించిన శ్రీదేవి తన రెమ్యునరేషన్ అంతా తల్లికే అప్పచెప్పేది. అయితే ఆమె చనిపోవడంతో శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఆస్తి అంతటినీ తన గుప్పెట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీదేవి కోర్టు మెట్లెక్కింది. సోదరి శ్రీలతపై కేసు వేసింది. అయితే నలుగురికి విషయం తెలిసేసరికి ఇద్దరు కోర్టు బయట కాంప్రమైజ్ అయ్యారు. ఈ వ్యవహారంలో చెల్లెలకు శ్రీదేవి బాగానే సొమ్ము ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఓవైపు తల్లిని కోల్పోవడం, అటు ఆస్తి కోసం చెల్లి మోసం చేయడం చూసి తట్టుకోలేకపోయిన శ్రీదేవికి బోనీ కపూర్ రూపంలో అండ దొరికింది. బోనీకి కూడా ఇదివరకే పెళ్లైనా శ్రీదేవి అతన్నే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.